నేను చేసినా చేయలేదనే ఈ చౌరస్తాను చూస్తే కూడా అని చెప్పొచ్చు. చౌరస్తా చూస్తే ఈశ్వర్ కాలనీ రావడానికి ఈడంగా రోడ్డు ఉండేది కాదు. మేము మా కాలనీ పెద్ద మనుషులు అందరం కలిసి చిన్నగా ఆడ నీళ్ళన్నీ పైనుంచి వచ్చేవాటికి ఒక చిన్న పైప్ లైన్ వేసి అటు నుంచి వెళ్ళిపోయేవాడు. అందరూ బస్సు కార్లు రావాలన్నా ఏమన్నా అభిషేక్ సాగర్ బ్యాక్ నుంచి వచ్చేవాళ్ళం. ఇంకా మనం కౌన్సిలర్ గెలవక ముందు గెలిచిన తర్వాత ఎట్లున్నది అనేది ఒక 5 ఏళ్లలో మీరు ఈ రోడ్లని కానీ, దాంట్లో డివైడర్ కానీ, హైమాక్స్ లైట్లు కానీ, ఈ బటర్ఫ్లై లైట్లు కానీ, అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు కానీ, పార్కుల డెవలప్మెంట్ కానీ చూస్తే మీకే అర్థమై ఉంటుంది. నేను చెప్పాల్సినంత అవసరం లేదు. నా కాలనీ పబ్లిక్ నన్ను ఆదరిస్తున్నారు. ఇప్పటికి కూడా వాళ్ళకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఏదున్నా ఈ శివరాజు గారు చేస్తారు అని వాళ్ళకి ఒకటి ఉన్నది. చేస్తూ ఉన్నా, ఇప్పటికైతే చేసిన చెప్పడం వాళ్ళు మస్తు చెప్తుంటారు. రీసెంట్గా షాద్నగర్లో ఎమ్మెల్యే గారు వరుసగా అన్ని కాలనీల్లో రోడ్లకు శంకుస్థాపన చేసుకుంటూ వెళ్తూ ఉన్నారు. కొందరు కౌన్సిలర్లు గతంలో బీఆర్ఎస్లో ఉన్న వాళ్ళు కూడా 10 ఏళ్లలో ఏమి అభివృద్ధి జరగనట్టు, ఇక 30 ఏళ్లలో కనివిని అరుగుపోయి ఇప్పుడే చూస్తున్నట్టు చెప్తా ఉన్నారు. ఇట్లాంటివంటి విన్నప్పుడు మీకు ఎట్లా అనిపిస్తుంటుంది నార్మల్గా? ఇప్పుడు గత 10 ఏళ్ళ నుంచి బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చింది. 5 ఏళ్ళ నుంచి నేను కౌన్సిలర్గా ఉన్నా. మా అంజన్నకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియవచ్చు. నా వార్డుకు సుమారుగా 10 నుంచి 14 కోట్ల వరకు జరిగింది నా వార్డులో. నేను ఇప్పటి వరకు జరుగుతున్నది కాక ఈ 4,80,00,000 TFICD ఫండ్ అనేది డేట్తో సహా ఈ డేట్లో జియో శాంక్షన్ అయింది. జియో అని తెలియని వాళ్ళు కొంతమంది ఏదో అన్నారంట, నాకు చెప్తే కూడా నేను ఎవరికి కౌంటర్ చేయదలుచుకోలేదు. మీరు ఈ రకంగా కలవాల్సి వచ్చింది, ఇంకా దానికి కూడా నేను బాధపడుతున్నా. నా పబ్లిక్ నన్ను ఆదరిస్తున్నప్పుడు నేను వాళ్ళకి ఎవరో సంజయ్ చెప్పుకోవాల్సిన అవసరం నాకు లేదు. ఇప్పుడు జియో 2023 19/8/2023లో జియో వచ్చింది. జియో అనేటోళ్ళకు జియో విషయం తెలియదు. ఒక గవర్నమెంట్ జియో ఇచ్చిందంటే జియో అనేది తెలియదు. ఆకాశరామన్ ఉత్తరమేమో అన్నారంట. ఆకాశం మీకు ఊడిపడ్డోళ్ళకి ఆకాశరామన్ ఉత్తరం తెలుస్తుంది. జియో గవర్నమెంట్ నుంచి వచ్చింది. ఇది జియో కాదని ఒక మున్సిపల్ ఆఫీసర్లా సంబంధించిన వాళ్ళు ఉంటారు కదా, ఒక కమిషనర్ కానీ, ఒక ఏఈ కానీ, డిఈ కానీ, ఈ కానీ వాళ్ళతో ఇది జియో కాదని దిమ్మను. ఈ డేట్లో మా అంజనా తేలేదని చెప్పమను. అంజనా 100% షాద్నగర్లో ఏ ఎమ్మెల్యే అయినంత డెవలప్మెంట్ మా అంజనా వేసి. అంజనాకి ఇప్పటికి కూడా మేము అందరం రుణపడి ఉంటాం. టౌన్లో అందరూ రుణపడి ఉండాల్సిందే.